ఏంటయ్యా ఎలా కట్ చేశారు? మన మూట కూడా కనపడటం లేదయ్యా. మైసూర్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్ ద్వారా తీసుకొచ్చిన డబ్బు 5.5 కోట్లకు పైగా డబ్బుని దొంగలించారు. పరిగెత్తుతున్న రైలు మీద రంధ్రం వేసి జరిగిన ఈ దొంగతనాన్ని చూసి బ్యాంక్ అధికారులు ఇంకా ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్ని ఇది హడలెత్తించింది. ఈ లోపలే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలియట్లేదు. మీరు విషయం అర్థం చేసుకోండి. ఆర్బీఐ డైరెక్ట్ గా ఎవరికి డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయదు. అది బ్యాంకుల ద్వారానే ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు దొంగిలించబడ్డ ఆ డబ్బు గురించి ఆలోచిస్తే మా మైసూర్ డివిజన్ లో ప్రింట్ అయిన కొత్త నోట్స్ ఆర్బీఐ డబ్బు దొంగిలించబడడం ఒక పెద్ద క్రిమినల్ ఎఫ్ఐఆర్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ లీగల్ యాక్షన్. రే జగన్, ప్రాబ్లంలో ఇరుకోలేదుగా? రే నా సంగతి వదిలే. నువ్వు చేసిన మరికి నువ్వు ఇరుక్కున్నావనుకో నీ మక్కిలు ఇరగదని ఉండేవాళ్ళు. ఎందుకురే ఎంత చెప్పినా వినకుండా రిస్క్ పనులు చేస్తూ నన్ను ఇరికిస్తూ ఉంటావు? వెళ్ళు. హలో సార్. మిస్టర్ మణికేల్రావు ఎక్కడున్నారు? ఆర్ యూ బిజీ? కెన్ ఐ టాక్ టు యు నౌ? నో సార్, ఐఎమ్ నాట్. చెప్పండి సార్. మీ రెసిగ్నేషన్ లెటర్ నా టేబుల్కి వచ్చింది. దాన్ని ఫార్వర్డ్ చేయకుండా పెండింగ్ లో ఉంచాను. సార్, మే నో వై? మీరు ఒక మేజర్ ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ లెటర్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. సార్, అమ్మ లేకుండా నా బిడ్డ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది సార్. ఇప్పుడే తనని కన్విన్స్ చేసి బయటకు తీసుకొచ్చాను. ఈ కేసును పూర్తి చేసి వెళ్ళండి. యు కెన్ లీవ్ యువర్ చైల్డ్ ఇన్ మై హౌస్. నా మనవరాల్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, అది హోప్ యు లిసన్ టు మీ. ఓకే సార్, ఐల్ బి దేర్. ఎవడ బండి ఎత్తుకొచ్చాడో యాసిడ్ లాగా కాలిపోయి ఒక టీ ఇవ్వు. నేను పెట్టే టీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ముందు బోండాల మీద చేతిరా. ఏరా ఏంట్రానా రే, టీ అడగడానికి నీకు అంత పౌరుషమా? ఎంతవరకు 200 బిస్కెట్లు తిన్నావు, 201 టీలు తాగావు. వాటన్నిటికీ డబ్బులు ఇచ్చేసి నిన్నటి బోండాల మీద చెయ్యి. అవునరా, అందులో 100 టీలు పూసుంటాను, 205 బిస్కెట్లు కుక్కలు కేసుంటాను. నేను నీ ఫ్రెండ్ జగన్ గురించి మాట్లాడలేదు. నా డబ్బులు ఇచ్చి చేయబెట్రా. సరే, ఒక బోండా తీసుకుంటాను. అలా ఫోటోలు చూసి చేయబెట్టరా చూద్దాం. ఆ నిజాయితీ పరుల మొహాలు చూసి చేయబెట్టి చూద్దాం. ఒక బోండాకి ఎందుకు వాళ్ళ మొహాలు చూడాలి? అయితే ఆధార్ కార్డు ఇవ్వు. ఒక బోండాకి ఆధార్ కార్డు కావాలా? ఇలాంటి ప్రశ్నలన్నీ నా దగ్గరనా? మిగతా వాళ్ళు అడిగితే ఇస్తున్నావు కదా, తీరా బయటికి. చల్లారిపోయిన బొండాలకి బిల్డప్ ఇస్తున్నావా? తెలుసా? చిరిగిపోయిన చింపాంజీ మొహం. ఏంట్రా? ఇదిగో ఈ పెద్ద నోటు తీసుకుని నీ ఆరిపోయిన బోండాలు ఒక ప్లేట్ ఇవ్వు. నోట్లో పెట్టుకుంటే వాంతి రాకూడదు, అలాంటివి ఇవ్వు. రే, ఏంట్రా పిండి బిస్కెట్లు, బంగారు బిస్కెట్లు లేవా నీ దగ్గర? వాడితో చెప్పి చేయమంటాను. ఆ పని చేయ ముందు. రేయ్, ఈ చింపాంజీ మొహం దగ్గర అప్పు పెట్టి టీ తాగాల? నీకేంట్రా అంత కర్మ? డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చుగా. రే, 2 రోజులు జీతం వస్తుంది, ఆ లోపు వీడు తెగ ఎగురుతున్నాడు. రే చింపాంజీ, వీడికి జీతం వచ్చేదాకా ఆగలేవా నువ్వు? తమన్నా శ్రీలీలతో యాడ్లు ఏమైనా చేయించుకోవాలా? ఇలా చూడు జగన్, అనవసరంగా మా నాయకుడిని ఈ విషయంలోకి లాగదు. 3 నెలలుగా హెయిర్ స్టైలిస్ట్ చేయలేదురా. ఏరా, కొండ ముచ్చుకు పేలు చూసేవాడికి కూడా హెయిర్ స్టైల్ కావాలా? అది కొండముచ్చు చెప్తాను చూడు. అమ్మో, వీడి టీ కొట్టు దగ్గర గోల భరించలేకపోతున్నాను. దేశవ్యాప్తంగా సంచలనం ఏర్పరిచిన రైలు వ్యవహారంలో నేరస్తుల్ని కనిపెట్టడానికి సిబిసిఐడి డిఎస్పీ మాణికల్ రావు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం అరేంజ్ చేయబడింది. ఈ వార్తని రిపోర్టర్ కి అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ డైరెక్టర్ ఈ దొంగతనానికి సంబంధించిన వాళ్ళని మేము అతి త్వరలో పట్టుకుంటామని నమ్మకం తెలియజేశారు. శక్తి, ఇలారా. రే, ఇలారా. ఈ మిగిలిపోయిన టీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. తీసుకెళ్ళరా. టీ అన్నయ్య.
నేను పోలీస్ జాబ్లో చేరినప్పటి నుంచి చూస్తున్నాను రా. వాడు వాసన భలే పసిగడతాడు రోయ్. నువ్వేదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెయ్యి, సరేనా? అనుకున్నాను చూసేస్తాడని. రేయ్, ఏంటిరా ఇది? డబ్బులు కరెక్ట్ గా తీసుకుంటున్నావుగా, మరి ఏంట్రా ఈ టీ? చక్కర్లేదు, టీ పొడి లేదు. ఛీ, ఏ నలుగురు టీ తాగిన తర్వాత ఐదో వాడిగా నువ్వు టీ తాగవా? వీడు తాగి బతికే ఉన్నాడు కదా. రేయ్ నువ్వు తాగరా. మోహన్ చూడు, మోహన్ అచ్చం కొండ ముచ్చలాగే ఉంది. రేయ్, ఇక్కడ ఇంత ముఖ్యమైన మాట చెప్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడేంటి?